ప్రభు పేరట అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 106 అధ్యాయము 36వ వచనం నుండి 48వ వచనం వరకు ధ్యానించుకుందాం. వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కానాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయెను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను. ఆయన తన స్వాస్యమందు అసహ్యపడెను. ఆయన వారిని అన్ని జనుల చేతికి అప్పగించెను. వారి పగవారు వారిని ఏలుచుండిరి, వారి శత్రువులు వారిని బాధపెట్టిరి. వారు శత్రువుల చేతి క్రింద అనపబడిరి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి. తమ దోషము చేత హీనదశ నొందిరి. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. తన కృపాబాహుల్యమును బట్టి వారిని కరుణించెను. వారిని చెరగొనిపోయిన వారికందరికీ వారి ఎడల కనికరం పుట్టించెను. యెహోవా మా దేవా, మమ్మును రక్షింపుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లును, నిన్ను స్తుతించుచు మేమతిశయించున్నట్లును అన్యజనులలో నుండి మమ్మును పోగు చేయుము. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతినందునుగాక. ప్రజలందరూ ఆమెన్ అందురుగాక. యెహోవాను స్తుతించుడి. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, దినమందు ప్రభువా ధ్యానించబడిన నాయన ఈ యొక్క కీర్తనల గ్రంథ ధ్యానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. వినుచున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, గ్రహించుకున్న వారికి దయచేయండి. తండ్రి నాయన, నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే బిడ్డలుగా నీ వాక్యములో ప్రభువా నాయన శక్తి ఉన్నదని తెలుసుకున్నట్లు నీ బిడ్డలకు మంచి జ్ఞానాన్ని మీరు దయచే ప్రభువా. నీ వాక్యం వినటం వలన ప్రభువా జ్ఞానాన్ని నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ దినమందు ప్రభువా వివాహాలు జరుగుతున్న బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. పరిశుద్ధ వివాహంలో నీ కృప తోడుగా ఉంచి నడిపించండి. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని నీ వాక్యము సెలవిస్తూ ఉంది ప్రభువా. యవన బిడ్డలు ప్రభువా నాయన, మా సంఘ బిడ్డలకు ప్రభువా వివాహం జరుగుతున్న నాయన వివాహాల్లో మీ కృపను తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన చేసినాం దేవానైనా. వివాహము తండ్రి నాయన జరుగుతున్న సమయాల్లో ఎటువంటి ఆటంకాలు కలుగుకున్నట్లు ప్రభువా నీ యొక్క కృపను, నీ కాపుదలను అక్కడ దయచేసి సహాయం చేయండి. అనేక ప్రదేశాల్లో ప్రభు అనేక మంది వివాహాలు చేసుకుంటూ ఉంటున్నారు ప్రభు. అటువంటి వారికి మీరు తోడుగా ఉన్న సహాయం చేయని మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.